బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో కావ్య కడుపు వీక్గా ఉందని 9 నెలల వరకు బిడ్డను మొయ్యలేదని అబార్షన్ చెయ్యాలని లేకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ అప్పు కళ్యాణ్తో చెప్తుంది. మరోవైపు రాజ్ మట్టి వినాయకుడి విగ్రహం తయారు చేస్తాడు. కృష్ణుడి విగ్రహం ఇంటి బయట పడేసేందుకు అప్పు ప్రయత్నిస్తుంది. బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో కావ్య ప్రెగ్నెన్సీ రిపోర్టులో సమస్య ఉందని 9వ నెల వరకు బిడ్డను మొయ్యలేదని ఇలాంటి పరిస్థితుల్లో 7 నెలల్లోనే డెలివరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్ అంటుంది. అయితే అప్పుడు బేబీ సురక్షితంగా ఉంటుందన్న గ్యారంటీ లేదని అలాగే 9 నెలల వరకు ఆగితే తల్లి ప్రాణాలకే ప్రమాదమని అప్పు కళ్యాణ్తో డాక్టర్ చెప్తుంది. మరిప్పుడు ఏం చేయాలి డాక్టర్ అని అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు అబార్షన్ చేయడం తప్ప మరో మార్గం లేదనంటుంది డాక్టర్. పెళ్లిన 2 ఏళ్లకు తల్లయింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఇప్పుడు బిడ్డను కనలేనని తెలిస్తే తట్టుకోలేదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడండి డాక్టర్ అని రిక్వెస్ట్ చేస్తుంది అప్పు. ప్రాణం విలువ మాకు తెలుసు, అయినా మా సుపీరియర్స్ తో మాట్లాడి చెప్తాను అనంటుంది డాక్టర్. దాంతో అప్పు కళ్యాణ్ వెళ్లిపోతారు. మరోవైపు చిటిక వేస్తూ రాజ్తో కావ్య ఆరెంజ్ జ్యూస్ తెప్పిస్తుంది. అవి ఇందిరాదేవి అపర్ణ కోసం ఇవ్వగానే రాజ్ అరుస్తాడు. పెళ్లాం కడుపుతో ఉందని తెలిసి అన్నీ చేస్తున్నావు, మాకోసం ఎప్పుడైనా చేశావా అని అంటుంది ఇందిరాదేవి. ఇంతలో కనకం కృష్ణమూర్తి వచ్చి బంకమట్టి తెచ్చామని చెప్తారు. కావ్య వినాయకుణ్ణి చేస్తానంటే నో వద్దు, కావాలంటే నేను చేస్తాను అంటాడు రాజ్. రాజుకు సపోర్టుగా కృష్ణమూర్తి కనకం మాట్లాడతారు. వినాయకుడి విగ్రహం ఎలా తయారు చేయాలో కృష్ణమూర్తి చెప్తాడు. అరుణాచలంలోని ఎక్కు తొలిమెట్టు అనే పాట పెడతాడు రాజ్. కళావతి అడగ్గానే పాట పూర్తవగానే విగ్రహం పూర్తవుతుందని అంటాడు. ఎంతో బిల్డప్ ఇచ్చిన రాజ్ ఇప్పుడిది ఎలా చెయ్యాలి అని అడుగుతాడు. దాంతో అంతా నవ్వుతారు. విగ్రహం కోసం రాజ్ మట్టి పిసుగుతాడు. విగ్రహం చేయడానికి కష్టపడతాడు. కావ్య వాళ్ళంతా మాటలనేసరికి మీరంతా వెళ్లిపోండి, డిస్టర్బ్ గా ఉంది అని అంటాడు. అయినా సెటైర్లు వేయడంతో మామగారు అని రాజ్ అరుస్తాడు. దాంతో కృష్ణమూర్తి అందర్నీ ఇంట్లోకి పంపించేస్తాడు. తర్వాత కృష్ణమూర్తి చెబుతూ ఉంటే రాజ్ వినాయకుడి విగ్రహం తయారు చేస్తాడు. విగ్రహం బాగా వచ్చిందని అంటాడు కృష్ణమూర్తి. ఇంతలో కావ్య వచ్చి చూసి మురిసిపోతుంది. ఇప్పుడైనా ఒప్పుకో, నీ మొగుడు సకల కళా వల్లభుడు అని అంటాడు రాజ్. మా నాన్న సాయంతో బాగానే చేశారు అని కావ్య అంటే, ఇంత కష్టపడి చేస్తే మీ నాన్నకిస్తావా క్రెడిట్ అని కావ్య వెంట పడతాడు రాజ్. వాళ్లు సరదాగా అటు ఇటు పరిగెడుతూ ఉంటే అప్పు కళ్యాణ్ వస్తారు. రాజ్ కావ్య ఆనందంగా ఉండడం చూసి కళ్యాణ్ అప్పు బాధపడతారు. కృష్ణుడి దగ్గరికెళ్లిన అప్పు, మా అక్క జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అదేం తప్పు చేసిందని ఒకదాని వెంట ఒకటి కష్టాలిస్తున్నావు? ఇప్పుడు కడుపులో బిడ్డను మా అక్క పాలిట మృతిదేవతను చేశావా? ఎందుకు మా అక్కకే ఇన్ని కష్టాలు? నువ్వున్నావన్నది నిజం కాదు. ఉండి ఉంటే మా అక్క జీవితం ఇలా ఉండేది కాదు అని అప్పు కోప్పడుతుంది. నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అప్పు కృష్ణుడి విగ్రహం పడేయడానికి తీస్తుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి ఆపుతాడు. ఏం చేస్తున్నావు అని కోప్పడతాడు. దేవుడున్నది నిజమైతే మా అక్కకి ఇలా చెయ్యడు, అసలు దేవుడే లేడు అని అప్పు ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ నచ్చజెప్తాడు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల తన ప్రాణాలకే ప్రమాదమని ఎలా చెప్పను కూచి అని ఏడుస్తుంది అప్పు. ఇప్పుడే వదనకు విషయం చెప్పాల్సిన అవసరం లేదు, డాక్టర్ గారు ఇంకో ఆప్షన్ చెప్తానన్నారుగా, అప్పటి వరకు నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఎవరికీ చెప్పకు అనంటాడు కళ్యాణ్. దాంతో ఏడుస్తూ కళ్యాణ్ని హత్తుకుంటుంది అప్పు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.